హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఈ యొక్క శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల మధ్యలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడడం జరిగింది. సో, అయితే ఈ తీవ్ర వాయుగుండంగా బలపడినటువంటి దానికి ప్రభుత్వ అధికారులు దిత్వా తుఫాన్ అనే పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అండ్ అలాగే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ వివరాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఆల్రెడీ మనకు ఈ తుఫాన్ ప్రభావంతో మధ్యాహ్నం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు అయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి అనమాట. కంప్లీట్గా వెదర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి కంటిన్యూగా. కాబట్టి ఈ తుఫాన్ ప్రభావం ఎలా ఉండబోతుందో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతానికి ఈ యొక్క దిత్వా తుఫాన్ అనేది ఈ ప్రాంతాల మధ్యలో అయితే కేంద్రీకృతమైందనమాట. మీరు చూస్తూ ఉన్నారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే కేంద్రీకృతం అయితే అయ్యిందనమాట. దిత్వా తుఫాన్ అనేది. సో, యాక్చువల్‌గా ఇది వచ్చేసి మనకు ఈ దిశగా వెళ్ళడం జరుగుతుంది కదులుతూ. ఓకేనా. సో, ఈ దిశగా వెళ్ళి మళ్ళా మనకి ఇలాగే వచ్చేసి తీరం అయితే దాటేస్తుందనమాట. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 330, చెన్నైకి 430 కిలోమీటర్ల మేర దూరంలో కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు లేటెస్ట్‌గా వెదర్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో, ఇది గంటకు మనకు గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు ఈ దిత్వా తుఫాన్ అనేది. కాబట్టి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా. సో, ఇక్కడ చూడొచ్చు మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము తిరుపతి జిల్లాల్లో ఈ యొక్క వరదైపాలెం కావచ్చు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో ఆల్రెడీ కూడా ఓకేనా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ వరదైపాలెము, దాని తర్వాత నాయుడుపేట తదితర ప్రాంతాల్లో ఆల్రెడీ మనకు కొన్ని చోట్ల మధ్యాహ్నము భారీ వర్షం అనేటువంటిదైతే కురిసిందనమాట. సో, వెదర్ మొత్తం కూడా కంప్లీట్‌గా చేంజ్ అయితే అయిపోయున్నాయి. సో, ఈ భారీ వర్షం కారణంతో వాహనాలకు రాకపోకలకు ఇబ్బందులు కూడా కలిగినట్లు చెప్తూ ఉన్నారు. సో, మనకు జస్ట్ ఈ వాన్‌తోనే ఈ యొక్క వర్షంతోనే రాకపోకలకైతే ఇబ్బంది కలిగినట్టు చెప్తున్నారు. బట్ ఇంకా మనకు ముందు ముందు ఉంది ఈ తుఫాను ప్రభావం అనేది ఎక్కువగానే. కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. తుఫాను వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయట వెళ్ళొద్దండి. వీలైనంత త్వరగా మీ అత్యవసర పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే విధంగా అయితే చూసుకోండి. ఎందుకంటే రాకపోకలు అనేటువంటివి ఎప్పుడు ఏ విధంగా నిలిచిపోతాయో కూడా మనం చెప్పలేమనమాట. అందువల్ల మీకు అందరికీ కూడా చెప్తున్నాను. సో, జస్ట్ మనకు కొంచెం సేపు వర్షం పడిన దానికే ఈ ప్రాంతాల్లో నేను ఏవైతే చెప్పానో ఆ ప్రాంతాల్లో రాకపోకలు అయ్యేటువంటివి అయితే నిలిచిపోయినాయి. ఎందుకంటే ఇదివరకు ఏమంత తుఫాన్ వర్షాలు అనేటువంటివి కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి. చెరువులు, కాలువలు అన్నీ కూడా నిండుగా అయితే ఉన్నాయన్నమాట నీటితో. అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మీరందరూ కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో, మనకు ప్రభుత్వ అధికారులు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా చెప్పున్నారు. సో, వాటన్నిటిని మన టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు అత్యవసర సమయంలో ఏదైనా అర్జెంట్ అయినా కూడా మీరు ఆ టోల్ ఫ్రీ నంబర్‌కు కాంటాక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. వాటిని అప్‌లోడ్ చేస్తాను. ఇక ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నేను మీకు 2 రోజుల నుంచి చెప్తున్నాను మన ఛానల్ నుంచి వెదర్ రిపోర్ట్ అనేది. మీకు 29 నుంచి అయితే రెయిన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి 30వ తారీఖుగా రేపు ఆదివారానికి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. ఇది రిపోర్ట్ అనమాట. సో, రేపటికి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, దాని తర్వాత మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తడ, సూళ్ళూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, కావలి, నెల్లూరు, శ్రీ సత్యసాయి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నీ కూడా, దాని తర్వాత రాజంపేట,
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చలిగాలితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొంటూ ఉంది. అదే వాతావరణం అయితే ఉందన్నమాట మార్నింగ్ నుంచి కూడా. సో రెయిన్స్ అనేటువంటి కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. బట్ అన్ని జిల్లాలకు రేపు మార్నింగ్ నుంచి కూడా మనకు ఫుల్ రెయిన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది కంటిన్యూగా. సో మీకు తుఫాన్ అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే. గతంలో చూసారు మొంతా తుఫాన్ వచ్చినప్పుడు. సో కంటిన్యూగా వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉంటాయన్నమాట మనకు. ఈదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలు అనేటువంటివి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఈ నేపథ్యంలో మనకు సీజన్ వచ్చేసి ఇది చలికాలం సీజన్ కాబట్టి మళ్ళీ కూడా ఈదురుగాలు అనేటువంటివి వీస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ తుఫాన్ ప్రభావం వచ్చేసి ఎక్కడి వరకు తగులుతుందంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వరకు అయితే తగులుతుందండి అన్నిటికీ. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అంతేమీ ఉండదు మనకు, అసలు ఎంత ఎఫెక్టే ఉండదు అనమాట ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతాలకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక 1వ తారీఖు అంటే సోమవారానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. సో అప్పుడు వచ్చేసి మనకు 1వ తారీఖు కల్లా కొంచెం ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు తాకుతుంది ఈ తుఫాన్ ప్రభావం అనేది. ఇక్కడ చూడొచ్చు ఈ విశాఖపట్నము, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయనగరము, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఓకేనా, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తగులుతుంది ఈ తుఫాన్ ప్రభావం. అక్కడ కూడా వర్షాలు అనేటువంటి 1వ తారీఖున ఉండబోతున్నాయి అన్నమాట. అండ్ అలాగే ఈ ఉత్తర కోస్తాంధ్ర ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కంటిన్యూగా పడుతూ ఉంటే దీంతో పాటుగా ఈ ప్రాంతాలకు కూడా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా రెయిన్స్ అనేటువంటివి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ తుఫాన్ ప్రభావంతో. కాబట్టి 1వ తారీఖున మనకు కాలేజెస్కి, స్కూల్స్కి ఇస్తే హాలిడే అనేటువంటిది ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అది కూడా అప్పటికప్పటికైతే డిక్లేర్ చేస్తారనమాట. మనకు వెంటనే కూడా డిక్లేర్ చేయరు అధికారులు ఎప్పుడూ కూడా. అక్కడ పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నాయి, రాకపోకలు ఏమన్నా ఇబ్బంది కలుగుతున్నాయా, స్కూల్స్కి రావడానికి వెళ్ళడానికి పిల్లలకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా, సో వీటన్నిటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అప్పుడు సెలవు దినం అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా 1వ తారీఖుని ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇది 1వ తారీఖుకి సంబంధించేటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇక ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి 2వ తారీఖుకి సంబంధించి. సో ఆల్మోస్ట్ 2వ తారీఖుకి కొంచెం తగ్గుముఖం అయితే పట్టిందనమాట ఈ తుఫాను. బట్ ఉన్నాయి మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ నెల్లూరు, తిరుపతికి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి 2వ తారీఖున కూడా. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా మీకు ఇక్కడ. సో దీనివల్ల ఉంటాయి. ఈ తుఫాన్ అనేది ఇదే విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ 3వ తారీఖు కొంచెం మెండుగా వర్షాలు పడతాయి. 2వ తారీఖు కల్లా కొంచెం తగ్గుముఖం పట్టి తేలికపాటి జల్లులు అయితే కురుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 5, 6 తారీఖుల వరకు అయితే ఈ తుఫాన్ ప్రభావం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. రెయిన్స్ అనేటువంటి పడుతూ ఉంటాయి. ఎక్కువగా వచ్చేసి 3వ తారీఖు వరకు అయితే ఉంటుంది ఈ తుఫాన్ ప్రభావం అనేది, డిసెంబర్ 3వ తారీఖు వరకు. ఇలా వచ్చేసి మనకు తీరం అనేది దాటడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనుకుంటున్నాను వెదర్ రిపోర్ట్ గురించి. 3 రోజులకు సంబంధించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకు ఈరోజు స్టార్ట్ అయితే అయిపోయినాయి అనమాట. మధ్యాహ్నం నుంచి కూడా పడుతూ ఉన్నాయి వర్షాలు అనేటువంటి. ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంది ఆ విషయాల గురించి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాన్ని బట్టి అందరికీ కూడా తెలుస్తుంది కమెంట్లు పెట్టడం ద్వారా. అందుకొరకు అడుగుతూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వాయిస్.